ఎవరు మనం అడగాలి ప్రభువా మాకున్న సమస్యలు తీసివేయి నాయన, మాకున్న బాధలు తీసివేయి ప్రభువా, మాకున్న కన్నీటిని తుడిచివేయి ప్రభువా. విశ్వాసము రోగిని స్వస్థపరచు రాత్రి వాక్యం చెప్తున్నావు కదా. ఈరోజు నీ విశ్వాసం లేకుంటే, నీకు విశ్వాసం లేకుంటే ఎంత ప్రార్థన చేసింది వ్యర్థమే. ఆయన ఎందుకు విశ్వాసం ఉంచాలి, విశ్వాసం ఉంచాలి. అడుగు అడుగు విశ్వాసంలో పెంపొందించే కృపను మాకు దయచే ప్రభువా. మొదటగా నీ ఎందుకు విశ్వాసం ఉంచే కృపను మాకు దయచే. అడుగు అడుగు నీకున్న ప్రతి సమస్య నేను తీసివేయబోతుంది. ఎందుకు ఇంకా కృంగిపోతున్నావు, ఇంకెందుకు బాధపడుతున్నావు, నీకున్న సమస్యలను బట్టి, నీకున్న వేదన బట్టి ఇంకెందుకు బాధపడుతున్నావు. ఇదిగో నీ ముందు సమస్య పెద్దవి కనబడచ్చు, కానీ ఇదిగో దేవుని ముందు సమస్య చిన్నదే. నువ్వు అడగాలి కానీ ఆ పెద్ద వాడి సమస్యలైన చిన్నవాడిగా చేయగలిగిన గొప్ప దేవుడు మన దేవుడు. అడుగు ఎందుకు బాధపడుతున్నావు, అడుగు అడుగు. అందరూ ఆయన సమాజంలో నమస్కారం నన్ను కదిలించుకోవా, నా కుటుంబాలు వచ్చిందా, నా బిడ్డలు వచ్చిందా, నా భర్త వచ్చిందా, ఇదిగో సంవత్సరం మా నాన్న ఆగిపోయిందా, ఇదే ప్రభుత్వ సంవత్సరం చురుకున్నావు ప్రభా, ఈ సంవత్సరాలు నేను శక్తి ఎక్కడ నా గురిలాకపోతున్నా నువ్వే కనికరపోతున్నా, నువ్వే ప్రేమగా ముని పోతల కోసం ఎవరుతున్నావు, ముని పోతల సంసార జీవితం ప్రభా, మా సంసార జీవితం ప్రభా, ఆత్మ జీవితం ప్రభా, తిరిగి నువ్వు కట్టున్నా ప్రభా, నువ్వు కట్టున్నాను కదా, నువ్వు కట్టున్నావు కదా, నువ్వు నాతో మాట్లాడు ప్రభా, నా బలహీనతో ఉంటావా, నా శరీర బలహీనతో, నా రోగముతో ప్రభా, నా సొంత ముఖ్యమో నీవే ప్రభా, అలాంటి సరిపోయిన వాక్యం ఇస్తయాన్ని
కొందరు పరిశుధాత్మకు అందరూ కలుగుతారు. పరిశుధాత్మకు మా జీవితంలో అలా అనుకోదు ఏమైనా దొరకచ్చారు ప్రభావ అలా ఆత్మీయ జీవితంలో అత్యంత రాత్రులు పరిపూర్ణ మా జీవితంలో పరిపూర్ణ దాంట్లో దొరికిన ఇవాళ మూడు గురించి జీవితంలో చిన్న ప్రాంతం చేస్తుంది. ఆయన మహిళలు మయంతో రాజ్యంతో మయంతో ఆరోగ్యం మయంతో పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి జీవగల దేవాన్ని ఘనమైన శ్రేష్టమైన నామంలో ప్రభావ ఈ ఉదయ కాలమున దేవాన్ని పాదముల చెంత చేరి ఉన్న ప్రభావ పూజనీయుడానికి స్తోత్రాలు ప్రభావ. అయా ఇప్పటి వరకు ప్రభావ ఆయన పాటలు లేదు అమరాలు లేదు అయా చిన్న బిడ్డల సండే స్కూల్ నందు ప్రభావ ఆయన ఎంతో చేకరముగా జరిగించిన రామకి నీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి. గొప్ప దేవుడు తండ్రి అయా ఇదిగో ప్రభా తెలియదుగా ప్రభా అయా దేనికి పరికరాని మమ్మల్ని ప్రభు ఆయన ఈ లోకంలో ప్రభు ఆయన మమ్మల్ని వీళ్ళు దేనికి పనికిరాని అనుకుంటూ ఉన్నారు. కానీ ప్రభు ఆయన ఒక యజమాని దగ్గర ప్రభు ఆయన మేము తమ నీ బిడ్డలుగా ప్రభు ఆయన ఆత్మార్థముగా దేవా అయా నీ సన్నిధానంలో ప్రభు నీ దూపాలు వేయటకు ప్రభు ఆయన ప్రతి ఒక్క హృదయం వెలిగించినందుకై నీకు స్తోత్రాలు ప్రభు. నీకు వందనాలు స్తోత్రాలు ఉదయ కాలమున దేవా అయా ఇదిగో ప్రభు ఆయన ఇంకా అమూల్యమైన ప్రభు ఆయన శ్రేష్టమైన మాటలోనికి మేము వెళ్ళుచూ ఉన్నాము దేవానికి స్తోత్రాలయ్యా. అయా నీ వాక్యములోనికి వెళ్ళుచూ ఉండగా తండ్రి అయా ఇదిగో ప్రభు ఆయన సరళమైన మార్గంలో మాకు సరిచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఒకవేళ ప్రభు అనైనా మా నడతలు మా ఆలోచన మా చూపు ప్రభు అనైనా అయా అనాలోచనతో ప్రభు ఉంటూ ఉంటే దయతో క్షమించండి అయ్యా. అయా నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాం అయ్యా. నీ అభిషేకం మా మీద కుమ్మరించమని ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. నీకు స్తోత్రాలు ప్రభు. రాత్రి ప్రభు అనైనా అయా ఎంత గొప్పగా మాట్లాడారో ప్రభు అనైనా ముందుగా మేము విశ్వసించాలయ్యా. అయా ఇదిగో ప్రభు అనైనా మేము ప్రతి ఒక్క అంశముని పాదము చెంత తీసుకొని వస్తున్నాం. కానీ ప్రభు అయా వాటి ఆశీర్వాదములు మేము పొందలేకపోతున్నాం. ముందుగా ప్రభు అనైనా మరి రోజు బ్రతుకులను ప్రభు అనైనా అయా ఇదిగో ప్రభు నీకు దూరముగా ఉంటున్న మా హృదయంలో మేము మార్చుకోలేక ప్రభు అనైనా అవిశ్వాసంతో ఉండి ప్రభు నీ యొక్క ఆశీర్వాదములు మేము పొందుకోలేకపోతూ ఉన్నాం తండ్రి. నీకు స్తోత్రాలయ్యా. అటు రీతిగా ఉండకుండా ప్రభు అనైనా విశ్వాసము కలిగి అయా రక్తస్రావం కలిగిన అయా ప్రభు కుమారుని విశ్వాసం స్వస్థపరిచినట్లుగా ప్రభా ఆ బిడ్డతో ఎలాగైతే మాట్లాడి ఉన్నారో ప్రభా అదే రీతిగా మీరు మాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రతి ఒక్కరిని మీరు అభిషేకించండి. ప్రతి ఒక్క హృదయములను ప్రభా నాయన ఏకపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీకు స్తోత్రాలు ప్రభా. ఏ బిడ్డలైతే ప్రభు అనైనా ఆయన పాదముల చెంత కన్నీరు విడుచుచూ ఉన్నారో ప్రభు అనైనా అయా ప్రతి కన్నీటిని ప్రభు అనైనా నీ గుండెలో దాచి దేవుడు తండ్రి. అయా నీకు స్తోత్రాలు ప్రభా. ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయా మాట్లాడని చెట్టుకో పుట్టుకో ప్రభు అనేది మేము ప్రార్థించలేదు కానీ ప్రభు అనైనా నిజమైన దేవుడికి ప్రభు అయా మేము ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. నీకు స్తోత్రాలు ప్రభా. అయా సహాయము చేయటకు నీ చేతుల గురించి కలియవయ్యా. అయా మా ప్రార్థన వినుటకు ప్రభా నీ చెవులు మందము కాలేదు ప్రభు. ఒక్కసారి ప్రభు నైనా దీనిలో అయినా మా ప్రార్థన ఆలకించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీకు స్తోత్రాలు ప్రభు. ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాం అయ్యా. నీకు వందనాలు స్తోత్రాలు అయ్యా. ఇదిగో ప్రభు అనైనా మీరు ఏదైతే ప్రభు అనైనా ఇప్పుడు విత్తుచ్చు ఉన్నారో ప్రభు అయా ఆ విత్తనములు ప్రభు అనైనా అయా ఫలించి సారవంతమైన భూమిగా ప్రభు అనైనా మా హృదయాలు అయా అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీకు స్తోత్రాలు తండ్రి. అయా ఇదిగో ప్రభు అనైనా క్షేమకరముగా మమ్మల్ని తీసుకుని వచ్చావు అయా. అందులో బట్టి నీకు స్తోత్రాలు ప్రభు. అయా ఇదిగో ప్రభు నీ శరీరంలో నీ రక్తంలో పాలు పొందుకుంటూ ఉండగా ప్రభు అయా ఇదిగో ప్రభు యోగ్యత లేని మమ్మలను ప్రభు ప్రేమించి అయా నీ యొక్క భోజనం వల్ల వారసులుగా చేసినందుకు నీకు వందనాలు స్తోత్రాలు. ఇటువంటి భాగ్యము ప్రభు ఎంతో మంది లేక ప్రభానైనా అటు ఇటు తిరుగులాడుచు ఉన్నారు కానీ ప్రభు అయినా మీరు సరైన సరాలములను ప్రభు మేము అయా సమర్పించుకున్నాము ప్రభు అనైనా నీ నిత్య రాజ్యములో ప్రభు అనే మేము
వారసులగుటకు ప్రభు నాయన మమ్మల్ని ఏర్పరచుకున్న విధానం బట్టి నీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నా తండ్రి. అయా అభిషిక్తులు ప్రభు అన్నైనా ఐదుగో ప్రభు నాయన పులిపీఠ మీద ఆయన నిలబడిచి ఉండగా ప్రభు ఏడంతల ఆత్మను అభిషేకించండి. ఘోరమైన సంగతులు మాకు బయలుపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీకు స్తోత్రాలు ప్రభు నాయన వారి నోరుని మీ బూరగా వాడుకోనండి దేవా. నీకు స్తోత్రాలు ప్రభు నాయన నిలుచున్న వారైనప్పటికీ ప్రభు నాయన మాట్లాడుతున్నది మీరు ప్రభు నాయన. అయ్యా ఇదిగో ప్రభు నీ మాటలు ప్రభు మా హృదయంలో ప్రభు దూసుకొని పోనట్లుగా ప్రభు నాయన. అయ్యా నాశనకరమైన తెగుల నుంచి మమ్మల్ని విడిపించి ప్రభు నాయన అయ్యా మంచి మార్గంలోకి నడిపించమని ప్రార్థిస్తూ ప్రభు ప్రతి ఒక్కరితో ప్రభు నాయన నెమ్మది శాంతి సమాధానం అయ్యా సమాధానం గలమైన పోవునట్లుగా సహాయం దయచేయమని ప్రార్థిస్తూ ప్రభు ఇచ్చినిస్తుంది ప్రార్థనలు ప్రభు నీ సన్నిధానంలో తూపుగా వేయమని నజరుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. అందరూ మీ పరిశుద్ధ గ్రంథం తీయండి. అందరూ బైబిల్ చేయండి. అందరూ పరిశుద్ధ గ్రంథం తీసినట్లయితే కీర్తన గ్రంథము 12వ అధ్యాయం 11 కీర్తన గ్రంథం 11వ అధ్యాయం 1 నుంచి 7 వరకు పాపదోడుగా మనందరం అందరు లేచిన కూర్చోవద్దు. లేచిన పడండి. ఈ పరిశుద్ధ గ్రంథం చేయండి. అందరు లేచిన పడండి. లేచిన అందరూ ఈ గ్రంథం చేయండి. ప్రతి ఒక్కరు బైబిల్ తెరవండి. ఈ బైబిల్ చదువు వచ్చే గ్రంథం బైబిల్ తెరవండి. కీర్తన గ్రంథము 11వ అధ్యాయము పాపం చదువుతుంటే ఆడే మాట మనం 11వ కీర్తన మొదటి వచనం. 11వ కీర్తన మొదటి వచనం. యెహోవా శరణుజొచ్చి ఉన్నాను, పక్షి వలె నీ కొండకు పారిపోము అని మీరు నాతో చెప్పుట ఎలా? దుష్టులు విల్లెత్తు పెట్టి ఉన్నారు, చీకటిలో యథార్థ హృదయముల మీద వేయుటకై తమ బాణములు వారియందు సంధించి ఉన్నారు. పునాదులు పాడైపోగా నీతిమంతులు ఏమి చేయగలరు? యెహోవా తన పరిశుద్ధాలయములో ఉన్నాడు. యెహోవా సింహాసనము ఆకాశమందున్నది. ఆయన నరులను కన్నులారా చూస్తున్నాడు. తన కను దృష్టి చేత ఆయన వారిని పరిశీలించుచున్నాడు. యెహోవా నీతిమంతులను పరిశీలించును, దుష్టులను బలాత్కార శక్తులను ఆయనకు అసహ్యులు దుష్టుల మీద ఆయన ఉరులు కురిపించును. అగ్ని గంధకములను వడగాలియు వారికి పానీయ భాగమగును. యెహోవా నీతిమంతుడు, ఆయన నీతిని ప్రేమించువాడు. యథార్థవంతులు ఆయన ముఖ దర్శనము చేసెదరు. దేవుడిచ్చింది వాక్యము దీవించును. ఈ మాట అందరూ ఒకసారి నాతో అనండి. అందరూ ఒకసారి మాట నాతో అనాలి. అందరూ ఒకసారి మాట నాతో అనాలి. యెహోవా తన పరిశుద్ధాలయములో ఉన్నాడు. యెహోవా తన సింహాసనము ఆకాశమందున్నది. ఆయన నరులను కనులారా చూస్తున్నాడు. ఆయన నన్ను కనులారా చూపుతున్నాడు. ఆయన నన్ను కనులారా చూపుతున్నాడు. యెహోవా ఆకాశమందున్నాడు. ఆయన నన్ను కనులారా చూపుతున్నాడు. ఆయన కనుదృష్టి చేత ఆయన వారిని పరిశీలించుతున్నాడు. ఆయన కనుదృష్టి చేత నన్ను పరిశీలించుతున్నాడు. ఆయన కనుదృష్టి చేత. వెనక ఎవరు మాట్లాడుతుంది? మీరందరూ మాట్లాడాలి.
ఇది దేవుని వాక్యం. ఎవరు చూస్తున్నాడు ఆయన? ఎవరు చూస్తున్నాడు? ఎట్లా? ఎవరు చూస్తున్నాడు? ఎవరిని? 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 యెహోవా ఆకాశం అందున్నాడు, ఆయన నన్ను చూస్తున్నాడు. తన కందృష్టి చేత ఆయన నన్ను పరిశీలించుతున్నాడు. ఆయన కందృష్టి చేత నన్ను పరిశీలించుతున్నాడు. నన్ను పరిశీలించుతున్నాడు. నన్ను పరిశీలిస్తున్నాడు. అదే ఇప్పుడు మనందరూ ఎక్కడున్నాం? ఎవరున్నాం? ఎక్కడున్నాం? ఆయన పరిశుద్ధాలయంలో ఉన్నాం. ఈ 4వ వచనం ఆయన పరిశుద్ధాలయంలో ఈమె నేను మనందరం ఉన్నాం కాబట్టి ఆయన కనుదృష్టి మనపై ఉన్నది. ఆయన కన్నుగా నిన్ను నన్ను చూస్తున్నాడు. ఆయన కన్నుగా నిన్ను మనందరం పరిశీలన చేస్తున్నాడు. ఎంత గొప్ప వాగ్దానం! ఈ వాగ్దానం మన జీవితం నెరవేర్చబడాలి. ఆయన చూస్తున్నాడా? అనుకోడు. ఏం చూస్తున్నాడా? చూస్తున్నాడా? ఎవరు చూస్తున్నాడు? మనం ఎక్కడున్నాం? ఆయన ఆలోచన. ఎంత గొప్పతనం! ఎంత గొప్ప ఆశ్చర్యకర మాట్లాడితే ఆయన పరిశుద్ధాలయంలో మనం ఉన్నాం కాబట్టి దేవుడు నిన్ను నన్ను ఆయన కనుదృష్టి చేస్తా చూస్తున్నాడు, పరిశీలన చేస్తున్నాడు. చూడటం అంటే చెప్పండి, చూడటం అంటే ఏంటి? చూడటము అంటే ఏంటి? చూడటం అంటే చూడటం అంటే ఏంటి? చూస్తున్నారు. ఓకే, అయితే పరిశీలన ఇది 2 విషయాలు వచ్చారు. జాగ్రత్త దేవుడారా, ఇక్కడ 2 విషయాలు ఉన్నాయి. ఒకటి చూస్తున్నాడు, 2 చూస్తున్నాడు. ఇప్పుడు మీరందరూ స్త్రీలు కాబట్టి బట్టల షాప్కి వెళ్తారు. బట్టల షాప్కి 100 చీరలు అక్కడ వేస్తారు. ఏం చూస్తారు మీరు? చీరలు చూస్తారా? ఇది మంచిగా ఉంటుంది, చీర మంచిగా ఉంటుంది. ఏం చేస్తారు? దాన్ని పరిశీలిస్తారు. ఏం చేస్తారు? ఇట్లా పరిశీలిస్తారు. అక్కడ ఎక్కడ మంచిగా ఉందక్క, బాగుంది, బాగా మంచిగా ఉంది అంటే ఆయన చూసి మళ్ళీ పరిశీలిస్తున్నారు. జాగ్రత్త. ఆయన సన్నిధిలో ఆయన ప్రసన్నత ఎక్కువ ఉంది. ఆయన సన్నిధిలో మనం కూర్చున్నాం కాబట్టి ఆ నాయన మనం కాబట్టి ఏక మనసు, ఏకాత్మతో, ఏక హృదయంతో, ప్రాణాత్మ దేహములన్నీ కూడా తండ్రి నీ స్వాధీనించుకోవాలి. అందరూ కూడా తండ్రి నీ సన్నిధిలో మేమున్నాము. మా ప్రాణాత్మ దేహములను నీ స్వాధీనించుకొని నీ వాక్యం వినుటకు మా హృదయాన్ని వికసింపజేయండి. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. మన సమయ ఆసనమని మన ప్రియులు మరి ఎందుకంటే పలానా ఈ రోజు కొంత సమయం లేదు కానీ ఒక 5 నిమిషాలు మన ప్రియులు శ్రీనివాస్ గారు మాట్లాడతారంట. ఒక 5 నిమిషాలు రండి సీని గారు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. మన ప్రియులు యూట్యూబ్ ఛానల్ చర్చి మెంబరు మరి కందులు శ్రీని వారు మరి దేవుని వాక్యంలో 5 నిమిషాలు అదే 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 బయట బయట అందరం ఒక నిమిషం కళ్ళు కూర్చున్నాం. అందరం కళ్ళు మూసుకోవాలి. ప్రార్థన చేసుకున్నాం. మహానౌతిక మహాగరుడ ఈ బంగారు పాదములకు స్తుతులు స్తోత్రాలు తండ్రి. ఈ ఆదివారం తండ్రి నాయన బుద్ధిమందగా ఇక్కడ మమ్మల్ని ఏర్పాటు చేశావు. నువ్వు చెప్పబోయే మాటలు మాకు దయచేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడిగి వెళ్తున్నాం తండ్రి. మనము సహజంగా ఏం చెప్పిన ఒక అంశం మీకు ఒకటి నిమగ్నం ఉంటుంది. ఏదైనా నేను ఒకటి టాపిక్ చెప్తాను. ఈరోజు ఏం చెప్పాలనుకుంటే మన పిల్లలు ఏం చేస్తారంటే గుండె మీద తాంతారు. ఈరోజు నేను చెప్పాలన్న అంశం కూడా గుండె. ఈ గుండె గురించి బైబిల్లో ఎక్కడుంది అనేది చాలా మందికి తెలుసు, చాలా మందికి తెలియదు, చాలా మంది తెలుసు గుండె. అయితే ఈ గుండె చెదిరినప్పుడు
మనల్ని ఎవరో బాగు చేస్తాడు? ఒక ప్రశ్న మనం వేసుకోవాలి. ఈ గుండె ఎందుకు చెందుతుంది అంటే, మనము దేవుని పిల్లలమై ఉన్నప్పుడు దేవుని సన్నిధి చేయలేక, దేవుని సన్నిధికి రాలేక ఒక్కోసారి కష్టాలు, నష్టాలు, అనేక శోధనలు ఉన్నాయి. ఈ శోధనలు మనం జయించలేకపోతున్నాం. అయితే గుండె చెందిన వారిని మనల్ని ఎవరు బాగు చేస్తారు? మనం దేవుని సన్నిధికి ఎందుకు మనం దేవుని భక్తిలో ఉండలేకపోతున్నామంటే, మనం చెడగొట్టేవాడు ఒకడు ఉన్నాడు. వాడు లోకంలో ఉన్నాడు. లోకమంతా వాడి అధికారంలో ఉన్నది. అయితే మనము లేట్ చేయకుండా బైబిల్లో పోదాం. 147వ కీర్తన లేఖనం చూస్తున్నట్టే 147:3 వచనం. గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేయవాడు, వారి గాయములు కట్టువాడు. బాగా ఇక్కడ గుండె చెదిరిన వారిని ఆయన ఎవరు? యేసు. ఆయన మనం ఏం చేస్తారంటే బాగు చేస్తాడంట. ఎలా బాగు చేస్తాడు, ఎలా కట్టుతాడు అంటే మనము తెలుసుకోవాలి. ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము, హృదయము అన్నింటికైనా ఘోరమైన వ్యాధి కలది. ఇప్పుడు మనకి ఇందులో ఏమవుతుంది? ఇక్కడ నడినెత్తి నుండి కింద అరికాలు వరకు ఇది మొత్తం టోటల్గా మనసు కేంద్రీకృతమై ఉంది. గుండె ఎడమవైపు ఉంటుంది కొద్దిగా. ఇప్పుడు లోకంలో ఉన్నటువంటి వాళ్ళు అప్పులు చేసి అప్పులు పాలయ్యి పెట్టేసి పోయి గుండె చెందుతున్నారు. ఈనాడు నెమ్మది లేక చాలా మంది కూడా హార్ట్ అటాక్లు వస్తున్నాయి. ఎందుకంటే పిల్లల్ని పెంచుతున్నారు. ఎందుకంటే దేవుని పంపకంలో పిల్లల్ని పెంచాలి, దేవుని యొక్క ఆలోచనలో పిల్లల్ని పెంచాలి. ఎందుకంటే మనకు ఆయన సెలవులో సెలవులో పొడిచాడు, రక్తం కారింది. అన్ని చోట్ల పొడిచాడు, రక్తం కారింది. యెషయా గ్రంథము 53వ అధ్యాయము చూసుకున్నట్టయితే మన వ్యసనములను ఆయన భరించెను. చదవాలి బైబిల్, అందరి చేతిలో బైబిల్. మన దోషములు బట్టి నలగొట్టబడెను, మన క్రియలను బట్టి గాయపరచబడి. ఇప్పుడు బైబిల్లో ఉన్న వాక్యానికి ఈ వాక్యానికి రెండు సూటబుల్ కదా. ఇక్కడ గుండె చెదిరిన వాడిని బాగు చేస్తారు. ఇప్పుడు ఏం చదివినమ్మా? మన అతిక్రమములు అతడు గాయపరచబడ్డాడు. మన దోషములు, మనమేం దోషం చేశాం? దొంగతనం చేశామా? బ్యాంకులు చేశామా? ఏం చేశామంటే మనము క్రీస్తు నందు నమ్మేక ఉంచి నమ్మేక లేకపోవటమే మనం దోషాలు చేస్తున్నాం. మనము యేసు క్రీస్తుని అంగీకరించకపోవటమే మన పాపములు, మన వ్యసనముల మీద ఆయన వేసుకొని మన పాపముల మీద మరణించాడు. ఆయన ఏమంటాడంటే యేసు క్రీస్తు ప్రభువారు గుండె చెదిరిన వారిని బాగు చేస్తా అన్నాడు. ఎందుకంటారంటే ప్రపంచంలో 800 కోట్లు సుమారు ఆ పైన జనాభా ఉంది. ఎందుకు ఆయన నమ్మట్లేదంటే ఈనాడు తిరుము, తాగుము, సుఖించము అనే రోగములు ఉన్నాయి. ఇప్పుడు ఈ మధ్య లేటెస్ట్ ఒక విషయం వచ్చేసింది. గుండె గురించి సందర్భాన్ని చెప్తున్నాను నేను. చదువుకునే రోజుల్లో పిల్లలు ఒకరినొకరు ప్రేమించడం మనం తెలియకుండా చెల్లికి పంపిస్తున్నాం. ఆల్రెడీ కొంతమంది పిల్లల దగ్గరలో చెల్లుంటే బాధపడదు. నేను డైరెక్ట్ వచ్చి మాట్లాడలేదు. దయచేసి ఏ నెంబర్ నుంచి పిల్లలు కాలేజీకి వెళ్తే ఆ నెంబర్ చూసుకుని సాయంత్రం వచ్చేసరికి ఈ తల్లిదండ్రులు పిల్లలు ఫోన్ సిద్ధి చేయండి. ఇది లైవ్ వెళ్తుంది కూడా అందరూ వింటున్నారు. ఎందుకంటే లైవ్ యూట్యూబ్ ఛానల్ కాబట్టి అందరికి వెళ్ళిపోతుంది. నేను భయపడి మూవీ చెప్తున్నా. ఎందుకంటే మన పిల్లలు బాగా చెడిపోతారు. ఎందుకంటే ఇప్పుడు మనము పిల్లలు బడికి పోయారనే ప్రతిరోజు బైబిల్ని 3 సార్లు 3 అధ్యాయాలు చదవాలి. మన పిల్లల్ని చదివిస్తున్నామా? మన పిల్లల్ని 3 అధ్యాయాలు చదివిస్తున్నామా? పోనీ మన భక్తులనేగా పెద్దవాళ్ళు ఉన్నారు, చిన్న పిల్లలు ఉన్నారు, చెల్లెలు ఉన్నారు, అక్కలు ఉన్నారు. రోజుకు 1 అధ్యాయం చదువుతున్నారు బైబిల్ ఉదయం పూట. రోజుకు ఒక 10 నిమిషాలు మోకరించి ప్రార్థన చేస్తున్నారా?
చెయ్యాలండి. బైబిల్ చెప్తుంది, నేను చెప్పట్లే. బైబిల్లో మనం ఎలా చేయాలి, ఎలా చదవాలంటే కీర్తన గ్రంథము 1వ అధ్యాయము 1వ అధ్యాయం. పురియం ఇప్పుడు మన పాయింట్ ఇప్పుడు ఏంటంటే మన సబ్జెక్ట్ కి పాయింట్ దివారాత్రము ఆయనను మనము బైబిల్ గ్రంథము ధ్యానించాలి. దివారాత్రము దాన్ని ఇప్పుడు మనం కనుక ధ్యానిస్తే మన గుండెలను మన రోగాలను భరించి మన పరలోకానికి సిద్ధపరుస్తాడు. మనమందరము దైవభక్తులు కూడా బతికిన 4 రోజులైనా చక్కగా దేవుని బతిలో బతికి అనేకులను సువార్త చెప్పి ఈరోజు తమ్ముడు అన్నయ్య బాగా చేస్తున్నాం. ఎంతో సంతోషం. యవనస్తుడు, నేను అందులో చెప్పాలనుకున్నాను కానీ అందులో ట్రాఫిక్ పెట్టదలుచుకోలేదు. తమ్ముడు కూడా సువార్త చేయాలి, యూట్యూబ్ ఛానల్ అనేకులకు సువార్త అందించాలని ఈ కొద్ది మాటలు మీలో హృదయంలో ఒక్క మాట గుడిలో భద్రపరుచుకుంటారని, అందులో నన్ను కూడా బాగా జ్ఞాపకం చేసుకుంటారని ఈ మాటలు ముగిస్తున్నాను. చెప్పండి. ఈ కాడి కూడా ఆపమ్మా. దేవునికి మహిమ కలుగును. ప్రియులు ఒక్కసారి గట్టిగా 2 చేతులు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఎంత గొప్ప ప్రాణాలు దేవుని వందనాలు చేస్తున్నాం. అది రాజస్వామి అమ్మవారు స్తోత్రం చేస్తున్నాం, ప్రార్థన చేస్తున్నాను. కృపాకాంక్షలు మైసయ రాష్ట్రాలు చూపించగా అదొక రాజస్వామి రాజులు మాట్లాడుతున్న ప్రభావం మా కావచ్చు వాస్తవాన్ని మీరు మా కార్యదర్శి మీ పనులు ఆచరిస్తున్న ప్రభావం దయా మార్పుల ప్రభావం మీరు మైకులను పనులు ఆచరిస్తున్న ఈ రాసులు ముఖాంతరించి వెలుగులు ప్రకాశం చేయడానికి మాట్లాడేది మేము కాదు ప్రభావం. ఈ వాక్యం నా తల్లి వ్యక్తికి చూపించావు మంచి మాట్లాడుతున్న ఇటు వైద్యాన్ని మా హృదయ పద్ధతులు వాక్యానుసారం జీవించే బాధ్యత యోగ మా కార్యదర్శులు అదే ఆమె ఆమె హల్లెలూయా, హల్లెలూయా. శ్రీమందిరంలో ఈరోజు మనకి బంగారాధన, ఈరోజు మనకి ఇప్పుడు ఏమారాధన? బంగారాధన. భూమి మొదలు నీ కోసం నా కోసం రావడం మానవుల కోసం ఆయన ప్రాణం పెట్టారు దేవుడు. ఆయన నీ కోసం నా కోసం రావడం మానవుల కోసం ఆయన ఏం పెట్టిన దేవుడు? ఆయన ప్రాణం పెట్టిన దేవుడు. ఆయన ప్రాణం పెట్టి సరిపోయి తిరిగి లేచే దేవుడు. రూపం దేవుడు, ముట్టువుడు, సజీవుడు, సమాధికుడు దేవుడు. ఆయన ఎప్పుడు రాసిన పత్రిక 10వ అధ్యాయం 19 చంపుతారు. సహోదరులారా, క్రీస్తు మన కొరకు ఆ మంత్రులను సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైన జీవము ఆయన శరీరము ఆయన తెర ద్వారా ఏర్పరచబడినదైన పరమార్థమున ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి చాలా చక్కని మాట ఇక్కడ మాట ఉంటుంది కదా. ఒక్కటే మాట ఇక్కడ ప్రభువుని వేసుకొస్తారు. ఏం చెప్పాయన? ఆయన రక్తం వలన జాగ్రత్త. ఆయన రక్తములోను ఆయన శరీరంలోను ఈనాడు నీవు నేను పాయబోతున్నాం కాబోతున్నాం. ఆయన రక్తం ద్వారా ఆయన రక్తము ద్వారా
పరిశుద్ధ స్థలంలో పరిశుద్ధ స్థలంలో ప్రవేశించడము మనం ధైర్యం కలుగున్నాము. ఎప్పుడైతే ఆయన స్థితిలో ఆ రక్తంలో మనం బాగా భాగంలో పరిశుద్ధంగా పవిత్రంగా ఎప్పుడుతామో ఆయన నిత్య రాజ్యానికి నేను మనం వారసులతో కొత్త తప్పదు నిత్య రాజ్యానికి నేను వారసులతో వారసత్వం కావాలంటే ఇందాక మన ప్రియుడు మన కుమారుడు ఇంత రక్షణ తీసుకున్నాడు. యమనసుడు శాయము ఉదయకాశం బాప్తిజం తీసుకోవడం దేవుడు అంటే ఒక రక్షణ పాత్రను ఆ మార్గమే ప్రభు యేసుక్రీస్తు వారు. ఆ మార్గమే ప్రభు యేసుక్రీస్తు. ఆ మార్గాన్ని నేనే మార్గం సత్యం జీవనం నా తప్ప మరొక్కడు పర్వతం చాలన్నాడు తండ్రి చాలా శ్రమ. ఆ మార్గం ఎవరంటే ప్రభు యేసుక్రీస్తు. ఆ సత్యం ఎవరంటే ప్రభు యేసుక్రీస్తు. ఆ జీవనం ఎవరంటే ప్రభు యేసుక్రీస్తు. మనలో ఏముందండి? ఏముంది మనలో? ఆయన జీవం ఉంది మనలో. ఆయన జీవన మనలో ఉంది. ఆ ప్రభువుని హోస్తున్న జీవం నీలో నాలో ఉంది కాబట్టి మనందరూ కూడా ఆయన కుమారుడు. ఆయన ఒక మార్గం చూపుడు ఆయన మనకి వచ్చాడు. ఒక సత్యాన్ని పట్టించుడు ఆయన ఈ లోకానికి వచ్చాడు. యావత్ మానవాళి కోసం ఆయన రక్తమైన ప్రచుత్తాలను ప్రవేశించడు మనకు ధైర్యం కలిగినది కనుక దేవుని ఇంటి పైన గొప్ప రాజము దేవుని ఇంటి పైన ఒక గొప్ప రాజపుడు ఉన్నాడు. ఇది ఒక్కసారి మన వెనక తత్వంతో ఆస్తిలో అంత ఏదన్నా కాదు. పోవాకు నా జనక చాలా పెద్ద మా ఎండరెడ్డి గారు నాకు మా ఎండ మంత్రి గారు ఏమనుకున్నా 100 ఎకరాలు ఆస్తి నాకు నువ్వేం చేస్తా ఉంటావు. కానీ ఇక్కడ మనకి ఏది లేకుండా మన దేవుడు ఉన్నారు. దేవుడు ఉన్నాడు. ఆయన ఎవరున్నారు? చూడండి ఎంత చక్కర మాట. ఎవరున్నాక దేవుడి ఇంటి పైన ఇస్తాడు. దేవుని ఇంటి పైన చిన్నేసుకోవాలి పలుకురా. దేవుని ఇంటి పైన ఎవరున్నారు? మనకి గొప్ప యాజకుడున్నాడు. ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు. నీకోసం నా కోసం ఆ తండ్రి ఎంతనో ఆయన చూపిస్తున్నాడు. ఆయన నీకోసం ప్రార్థన చేస్తున్నాడు. ఆయన గొప్ప యాజకుడున్నాడు. చూడరా మనస్సాక్షికి గొప్ప యాజకుడున్నాడు. గొప్ప యాజకుడు మనస్సాక్షికి మనకి గొప్ప యాజకుడున్నాడు. మన మనస్సాక్షికి కల్మషము తోచుకున్నట్లు రోషింపబడిన మనస్సాక్షికి కలమషము. మనస్సాక్షికి కలమషం అంటే ఏంటన్నా? ఏం చెప్పండి కలమషం అంటే? అబాటి నాన్న అబాటి కలమషం. ఈ ఇచ్చాను జాగ్రత్త. ఇది మంచి నీళ్ళు ఇచ్చాను జాగ్రత్త. ఈ మంచి నీళ్ళలో జస్ట్ ఆ మట్టి తీసుకొచ్చి ఈ మంచి నీళ్ళు వస్తే ఏమైందని? ఏమైంది? కలుషితం వచ్చాను జాగ్రత్త. నీ హృదయములో లోకానుసార ఒక విషయ బీజపడి మన హృదయం కలమషం అయిపోతుంది, కలుషితం అయిపోతుంది. చాలా జాగ్రత్తలో మీరు చక్కని మటన్ మాంసం కూడా వండుకుంటారు. చాలా చక్కగా అందరూ వండుకుంటారు. అందరూ వడ్డిస్తారు. వడ్డించేవాడు దేశంలో అల్లా ఏదో కాదు అందరు తింటున్నసరికి కిసనావాసన చేస్తారు. ఏది తిన్నాను ఇట్లా ఏది కిసనాలు వస్తున్నట్టు ఏమిటి నాకు తెలియదండి మరి ఇష్టపడుతూ ఉంటాడు. దాన్ని ఏం చెప్తాం మనం? కృష్ణాలో కలుపున దోషం తింటావా ఎవరికో చెప్పాలా? నేనేం చెప్తాను దాని కలమ
దేవుని మనం ఉన్నాము. తిరిగి ఆయన ఎక్కడ వెళ్తాడు? నిత్య నరకాన్ని వేస్తాడు. ఆ కలమక్షమైన హృదయం ఈనాడు కూడా నీకు నాకు మన హృదయం ఉండకూడదు. మనస్సాక్షికి కల్మషము తోచుకున్నట్లు ప్రోక్షింపబడిన హృదయముల గలవారులను నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరములు గలవారులైంది. సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయము మనము దేవుని సన్నిధానములో చేరుదాము. కలవశమైన హృదయంతో ఆయన సన్నిధిస్తామా? యథార్థమైన హృదయం ఆరాధిస్తా? చెప్పండి, దేవుడితో మనం ఆరాధిస్తాము. కలవశమైన హృదయంతో ఆరాధిస్తామా? యథార్థమైన హృదయంతో ఆరాధిస్తామా? మాట్లాడు ఏది గ్రంథంగా యథార్థమైన హృదయంతో మనము ఆయన ఆరాధించాలి. ఆయన సన్నిధికి వచ్చిందంటే ఆయన ప్రసన్నత కొద్ది, ఆయన కన్ను చెట్టుడు, ఆయన ఆత్మ కొడుకు కాబట్టి, ఆయన నామచరణం కాబట్టి యథార్థమైన హృదయంతో ఆయన నీవులే మనందరూ కూడా ఆరాధిస్తారంటే ఏమి చేస్తారు? ఈరోజు మనందరూ కూడా ఏం చేయాలి? మనం దేవుని సన్నిధిలో నీ సన్నిధానములో ఏ హృదయంతో రావాలా? యథార్థమైన హృదయంతో రావాలి. అవునా కాదా? ఏ హృదయంతో? రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం ఒకసారి చూడండి. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 4వ వచనం చూడండి ఒకసారి. 4వ వచనము రోమ పత్రిక 5వ అధ్యాయం 4వ వచనం. అంతేకాదు శ్రమ ఓర్పును జాగ్రత్త. మనందరం యథార్థ హృదయంతో రావాలన్న దేవుడు ఎప్పుడు చూడండి. ఇప్పుడు అంతేకాదు శ్రమ ఓర్పును యథార్థ హృదయం కాదు. అంతేకాదు శ్రమ ఓర్పు పరీక్షను పరీక్ష నిరీక్షణను ఎరిగి శ్రమల యందును అతిశయపడుదుము. శ్రమలను పరీక్షితులు యథార్థ హృదయంతో ఎప్పుడైతే నువ్వు దేవుని దగ్గరికి వస్తావో ఓర్పుతో రావాల్సిందా? ఓర్పు ఉండాలి. ఒక యథార్థ హృదయం ఉన్నా కానీ ఓర్పు లేకపోతే చెప్పండి, ఓర్పు లేకపోతే అందుకనే సామెతలో ఒక మాట శ్రీరారు నిరంతరం మంచి దేవునితో పక్కని కళ్యాణ భార్యతో సంసారం చేయడం కంటే మిద్ది మీద ఒక మూలం నుండి మీద అని నేను మంచిగా వేయడం కాదని చెప్తున్నాను. అంటే యథార్థ హృదయం కావాలా? ఆయన శరీరంలో చేయగలుగుతాము, ఆయన రక్తంలో పాల్గొగలుగుతున్నాము. ఏం కావాలంటే కలమష హృదయం ఉంది. చాలా జాగ్రత్త. కలమష
కంటే కూడా రాత్రులు జరుగుతూ ఓర్పుతో ఆయన సన్నిధి రావాల్సిన దేవత, ఓర్పుతో ఆయన పనులు చేయాలి, ఓర్పుతో ఆయన రక్తం తీసుకోవాలి, ఓర్పుతో ఆయన ఆరాధించాలి. ఒకవేళ నీ పక్క వాళ్ళు తోడు వాళ్ళు నాకు హింస పెట్టినా ఇబ్బంది పెట్టినా నీకేం కావాలి? నీకేం కావాలి? నీకు ఏం కావాలి? ఏమవుతుందా గారు చూడండి. కాబట్టి కొత్తకి ఇప్పుడే రక్షణ పొందిందంటే దేవుడు మంద నాకు అసలు నాకేనండి ఆ మనవరాలు తీసుకొచ్చి ఇక్కడ పెట్ట అక్కడి నుంచి గాలి వస్తుంది. అక్కడ ఆ గాలి వస్తుంది, మనవరాలు తీసుకొచ్చి ఇక్కడ పెట్టి అక్కడి నుంచి ఆ గాలి వస్తుంది, ముందు పెట్టి ఆడ పనాలు చేస్తుంది. నాకే చూడాలి కొత్తగా రక్షించబడినది ఒక అమ్మాయి, రక్షించబడి అనుకున్నాను కూడా రక్షించబడిన అమ్మాయి చర్చి శుక్రవారం, బుధవారం, మంగళవారం అన్ని వారాలు చర్చికి పోతున్నారు, చర్చికి పోతున్నారు. కొత్తగా రక్షించబడదా చర్చికి పోతున్నారు. అయితే ఈ పంచాయతీ బోర్డు పంపులు కదా, నీళ్ళ పంపులు బజార్లో ఉంటాయా? నీళ్ళ పంపులు ఉన్నారా? మన ఇంట్లో బోర్ లేదమ్మా, నల్ల నీళ్ళు వస్తాయి అన్నట్టు. ఆ నల్ల నీళ్ళు నల్గొండలో ఉన్నప్పుడు మాకు నీళ్ళు దొరకపోయేది. తెల్లవారుదాన్ని 3ంటికి మాకు వచ్చేది. ఇక్కడ నుంచి అంత దూరం ఒక పర్వాల నుంచి ఇక్కడ వరకు వరస బట్టి వాళ్ళ పగిలిపోయిన ప్రజలు, పగిలిపోయిన చెంబులు, పగిలిపోయిన తగ్గిలు ప్రతి ఒంటు చేసేవాళ్ళం. ఆ ముందు పట్టుకొని పోయినా ఆఖరి మాకు రాత్రి 3:30కి మా వంతు వచ్చేది. రాత్రి 3 అప్పుడు మేము పట్టేవారు. అయితే ఏం చేసిన ఆ నల్లగారి సంజాత నాకు ఏమంటానండి, ఆ నల్లగారికి ఏం చేసిందేమో నీళ్ళ కోసం పోయింది. నీళ్ళ కోసం పోయింది. ఆ నీళ్ళ కోసం పోయినప్పుడు ఇప్పుడు ఆ నీళ్ళ పంపు ఎవరింటి ముందు ఉందంటే ఆ సుసాన్ ఇంటి మూల నీళ్ళ పంపు ఉంది. వాళ్ళ ఇంటి ముందు ఉన్నప్పుడు వాళ్ళకి ఏమనిపిస్తుంది చెప్పండి? సీనియర్ మీ ఇంటి ముందు పంపు ఉంది, ఏమనిపిస్తుంది మీకు? ఏమనిపిస్తుంది? నాదేనండి నీళ్ళ పంపు వాళ్ళ ఇంటి ముందు ఉంది. ఏం చేసింది ఆమె? ఎప్పుడు ఆమె నీళ్ళు అవసరం ఉండదు, లేదు ఉండదు. అయినా కానీ ఎప్పుడు ఒక పాత కింద ఆడ పెట్టి ఉంటుంది, పాత కింద ఎప్పుడు ఆడ పెట్టి ఉంటుంది, నీళ్ళ పంపుతుంది. ఈమె ఏముంది బరబర చర్చికి వెళ్ళాలి, తరలిపోయి ఏమో బరబర ఉడికిపోయి ఆ బిందెను పక్క తీసి ఏం బిందె పెట్టుకొని సీడని 4 పెంచడానికి ఆమె ఇంట్లో నాకు శబ్దం వచ్చింది. ఆమె చూసుకోవాలి భర్తను నల్లవుతుందని అక్కడి నుంచో అంత దూరం తెచ్చి బిందు పెట్టా. ఆమె నీళ్ళు ఇప్పేసరికి ఇంకేముంది చర్చి ఆమె నా బిడ్డ పక్క తీసి ఆ బిడ్డ పెట్టి గ్రామంలో అది ఆ లేదక్క ఇప్పుడు యొక్క నేను నీళ్ళు వస్తున్నాను అది నీళ్ళు పోలక అది చెప్తున్నారు. ఏమంటారు? అది వంచేసింది కర్లేదా? ఆ బతుకుంటుందండి, ఆ పట్టుకోలేదు. కొంచెం దూరం నుంచి వచ్చినాను నీళ్ళు పట్టుకుంటున్నాక ఇంకేముంది అసలు ఆమె ఇష్టం వచ్చే మాట్లాడుతుంది. ఏమేమి పత్రిక దేవుని దగ్గరికి వచ్చే అయ్యే దేవుని దగ్గర పోతే ఎట్లయితే ఏమైతే ఏం సంగతి అని చెప్పి మరి నిన్న నేను ఒక 2-3 నెలల క్రితమే మా ఫ్రెండ్ వెంకటేశ్వర గారికి రక్షణ ఇచ్చారు. ఆరోగ్య నాయన గారు అయ్యా నువ్వు చుట్టరాకూడదు, బిల్లు రాకూడదు, అబ్బాయి రావద్దు, నువ్వు అక్కడికి తీరుతాయి అని చెప్పి ఆయన చెప్పి ప్రార్థనించారు. హైదరాబాద్కి వెళ్ళిన తర్వాత ఆయనకి గుండెలు పక్క భయమైపోతుందట. ఆయనకి చుట్టరాగలరు, చుట్టడానికి చచ్చిపోతే జాగ్రత్త. సార్లు అయిన కథమే, కలుగు అయిన కథమే, అబద్ధాలు మగ్గలు తినాలని కథమే, అక్కడ అన్ని వచ్చిపోదు పాపం. హైదరాబాద్ ఆరోగ్యం మొదలుపెట్టాడు ఆయన. ఏంటి నా పరిస్థితి ఎడుపుతా ఉండట ఆనందం లేదు. బయట వాళ్ళు వచ్చిన చిత్త కూర్చు వస్తున్నాను. అయితే ఇల్లు కూడా ఏం చేసింది కాదు, ఆమె అరుస్తా ఉంది. అవతల గోడంతా ఉంది, పట్టు పదార్థం ఉంది, అరుస్తా ఉంది. అరుస్తునేసరికి ఏం చేసింది? ఏమో కూడా నమ్మకం కొత్తగా ఓర్పుంటారండి చెప్పండి. ఏమండి మాట్లాడదు. కొత్తగా వచ్చిన క్రైస్తవులకు ఓర్పుంటా? ఆ గొడవ ఉండదు. కొత్త ఉంటుందా? సూచింది ఆ అరుస్తాముడు గోడవుతామని ఉంటుంది, గోడవుతామండి గోచి పెట్టే పెట్టిగా ఇక రాలని స్థంగా చూస్తాను, ఇక రాలని స్థంగా చూస్తాను చెప్పి ఈమె గోచి పెట్టిగా గోచి పెట్టి ఆమె 24 ఇంత రచిస్తాను
అరుస్తాము అరుస్తాడు వెనకంగా మాయాలో ఏంది మాయాలను అరుస్తుందని భర్త వెనకాల వచ్చాడు. లేకపోతే నిన్నమన్నా చచ్చిపోతున్నా అసలు ఏంది మాయా ఇది అరుస్తుంది అసలు ఏంటని చెప్పి ఆయన భర్త వచ్చాడు. ఉడికొచ్చిన గోదాపరమా గోడిపోవా భర్త అరుస్తాడు మొత్తమే ముందుగా అరుస్తాడు భర్త కొడుతుడు భర్త వస్తుడు భర్త చూస్తుడు చూస్తుడు భర్త చేయి రాస్తుడు చేయి రాస్తుడు వస్తుంది వస్తుంది ఈరోజు హైగారు వస్తుంది హైగారు వచ్చాడు హైగారు దేవపడ్డాడు హైగారు మా అమ్మ ఈమె పరిస్థితి ఉంది వస్తుంది ఈరోజు హైగారు చూసాడు హైగారు చూసి భర్త చూసాడు వామ నా భార్య ప్రపంచి ఈ పోతు బంధువులు నా భర్తతో నా భార్య వచ్చింది రేపు హైగారు రామతో రామయ్య వచ్చి భర్తతో అరుస్తాను అరుస్తాడు ఇదే కూర్చున్నాడు అయ్యో యాదించబా గోచి పెట్టిన గోచి పెట్టిన కొట్టిడిగా అడుస్తూ అప్పుడు అందరూ పక్కన చూడవచ్చు భర్త చూస్తూ ఉండరు ఆఖరికి అది ఆ భర్తకి పొట్టపోయింది ఎలాగైతే అయ్యాడు పడ్డాడు గోచుడు ఆ గోచుడు వన్నాడు అయ్యాడు ఆవయామంది ఆ గోడకును రామ్మ నా పొందనాలు అంటారా నీ తాత పొందాలు నీ తండ్రి పొందాలు నీ ముత్తాత పొందనాలు ఆమె తృప్తి అనుకుంది. నీ తాత పొందాలు నీ ముత్తాత పొందనాలు నీ తండ్రి పొందనాలు నా పొందనాలు అంటే ఓర్పు లేని క్రైస్తవులు చాలా కదా యథార్థం దేవుడు అప్పుడు ఏమొచ్చిందట కలమషం వచ్చేది చాలా ఆమె కలమషం వచ్చేది కాబట్టి యథార్థత లేదు అక్కడ ఓర్పు లేదు అక్కడ నేర్పడం లేదు చంద్ర తిరిగాడు చూస్తారా ఆయన శరీరంలో ఆయన రక్తం పాల్గొనాల్సి కాబోతుంది కాబట్టి ఏముండాలట ఓర్పు ఉండాలట కలమషం ఉండాలట యథార్థమైన ఉండాలా లేదు పోషి భూమిలో పెట్టమా ఇక చూస్తానే చూస్తానట్టుగా ఏం మాట్లాడరా సరే అలాంటి జీవితం నాకు ఆయన నీకోసం నా కోసం ఒక పవిత్రమైన రక్తం చిందించాడు ఒక పవిత్ర రక్తం చిందించాడు సోదరా అంతేకాదు శ్రమ ఓర్పును పరీక్షను శ్రమ ఓర్పును ఓర్పు పరీక్షను నిరీక్షణకును కలుగు చేయమని ఎరిగి శ్రమలయందును జాగ్రత్త శ్రమలయందును అతిశయపడదము శ్రమలు అయ్యగారు ఏడుస్తున్నా ఏమక్క ఏడుస్తు ఊరుకోవచ్చు ఏమైందక్క ఏం చేయను నేను కాకలిస్తున్నా కష్టాలు అందిస్తున్నా కానీ దేవుడు నాకు ఇంత అన్యాయం చేస్తే ఇన్ని శ్రమలు నాకే రావాలంటారు. ఏమండి ఇన్ని శ్రమలు ఏమంటారు మాట్లాడరా ఇన్ని నేను కష్టాలిస్తున్నా కాకలిస్తున్నా బస్సు మాట్లాడుతున్నా చర్చలు ఉంటారు అన్ని నేనే చేస్తుంటే ఇన్ని శ్రమలు నాకే రావాలని వేడుతున్నా. ఎప్పుడైతే నువ్వు చేపడతావో సాధారణ ఉదయం కలుషం చేస్తాడు ఊర్ధం తీసేస్తాడు యథార్థత ఉండదు అనక మాట్లాడదు యథార్థత ఉంటారా ఎందుకనగా ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు ఈ నిరీక్షణ మన సిగ్గుపరచు ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపడనీయదు. ఈ నిరీక్షణ ఓ శ్రమైపోతును ఓ భోగమవుతావు సంజాత శ్రమైపోతును నేర్పడతావు శ్రమైపోతును అలవేస్తావా శ్రమైపోతును సంతోషంగా అలవేస్తావు ఆస్వాదించుకుంటావా అదే నిరీక్షణ. అది ఒక ప్రధాన యాజకుడు నీ కోసం నా కోసం అక్కడ నష్టాన్ని దగ్గర ఒక ప్రధాన యాజకుడు అది ఎవరున్నారు దగ్గర ఎవరున్నారు ఒక ప్రధాన యాజకుడు నీ కోసం నా కోసం ఉన్నారు. ఆయన చదువు మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా మనకు అనుగ్రహించబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమరింపబడి ఉన్నది. కొత్త సభలు ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు దేవుని ప్రేమ ఎక్కడుందంట చదువుతున్న బైబిల్ ఇప్పుడు దేవుని ప్రేమ ఎక్కడుందన్నారు ఇందాక కీర్తన కావాలి మనం ఎక్కడున్నా ఆయన పరిశుద్ధాలయం ఉన్నప్పుడు దేవుని మధ్యలో నువ్వు ఉన్నప్పుడు అప్పుడు ఆయన ప్రేమ ఎక్కడుండాలి ఎక్కడుండాలండి ఆయన ప్రేమ మన హృదయం మనం ఆయన ఆలయంలో ఉన్నావు జనజాత ఇప్పుడు
గిన్నెలు బియ్యం పోసావు సెట్లు. బియ్యం పోసిన తర్వాత బియ్యం ఎక్కడ ఉన్నాయి? గిన్నెలు. ఆ గిన్నెలు ఏం పోస్తావు? నీళ్ళు పోసి తిరిగి ఎలా పెడతావు? పొయ్యి మీద పెడతావు. ఇప్పుడు నువ్వు ఇక్కడ చేసింది పోసింది గట్టి బియ్యము, పోసింది రొట్టి నీరు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ అగ్ని కిందకి వెళ్ళిన తర్వాత ఆ మంట కిందకి వెళ్ళిన తర్వాత అక్కడ దేనిగారు రూపాంతరం చెందుతుంది. దేనిగా ఒకరు మాట్లాడలేదా? అన్నం నేను అన్నం అంటున్నాడు చేయలేపని, నేను రోజు అన్నం ఉంటున్నాడు చేయలేపరా అన్నం అంటేదంతా. నువ్వు అలా అన్నం పెట్టావు, స్టైల్లో సొమ్మ ఏం పెట్టావు? ఏం పెట్టారా? బియ్యము నీళ్ళు కలిపెట్టావు. నీళ్ళు కలిపేప్పుడు ఆ కింద మంట పెట్టాడు ఏమవుతుందని? ఏమవుతుంది? అంటే అదేంటి? అది రూపాంతరం చెందించాలి. అంటే రూపాంతరం చెంది గుర్తుపెట్టుకోబెట్టినప్పుడు అంటే రూపాంతరం ఎప్పుడైతే సంతర్భి మార్చు రూపాంతరం రూపాంతరం చెందగలుగుతావు. అప్పుడే ఆయన రక్షణకు వారసులతో అన్నమాట. పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో ప్రేమింపబడి ఉన్నది. మన హృదయంలో ప్రేమ ఎవరి ప్రేమ? ఎవరితో చెప్పలే ప్రేమ యేసుని ప్రేమ అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లబరుచుచున్నాడు. అయితే ఎప్పుడు మన హృదయములో ఏమన్నప్పుడు దేవుడి ప్రేమ ఎప్పుడైతే మన హృదయంలో బయట సంచారం రాసుకోవాలి. దేవుడి ప్రేమ ఎప్పుడైతే మన హృదయంలో ఉంటారో అప్పుడు దేవుడు అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లబరుచుతాడు. ఆయన ప్రేమ ఎప్పుడైతే నీ హృదయంలో ఆయన ప్రేమ వెళ్ళబడతారు. కొత్త సభలు ప్రేమ ఒక పురుషుడు తన స్త్రీ మేడలో అలంకరణగా ఆ సందేశినప్పుడు వారితో ఐక్యపరచబడతారు. ఇక్కడ కూడా నీ హృదయంలో దేవుని ప్రేమ ఉందనుకో. ఇక్కడ ఏం చేస్తాడు? హృదయాన్ని మాట్లాడు. అక్కడికి లింకులు ఇక్కడ దేవుడు చాలా గొప్పవాడు. ఆయన అక్కడికి లింకులు పెడతాడు. అక్కడక్కడ ఈ హృదయంలో శాంతిలో దేవుని ప్రేమ నీ హృదయంలో ఉన్నప్పుడు దేవుని ప్రేమ ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తాడు? నీ హృదయం దేవుని ప్రేమ ఉన్నప్పుడు మాట్లాడరా ఆయన ప్రేమను ఒక ఉదాహరణ మాట చెప్తాను. నీ దగ్గరికి పెళ్లి పోయి వాళ్ళ పెళ్లి జరుగుతుంది. ఎక్కడో 100 మంది జనాలు కూర్చున్నా. ఆయన మనసు అదే మా పాస్టర్ గారు చిన్నమంది కూర్చుంటే ఎట్లా ఆయన తన హృదయం నేను ఉన్నానా లేదా? ఏదో రూపంలో 1 గంటగా 2 గంటలు కళ్ళు ముసులు వేసుకొని పోవాలనుకుంటుంది. ఏ భక్తులు పెట్టేవాడు మనడు అనుకో ఎక్కడిది అంటే నీ హృదయములో ఏసై ఎప్పుడైతే ఉంటాడో అప్పుడే ఆయన నీ మీద ప్రేమ కనపడతాడు. హల్లెలూయా. ఆయన ప్రేమ కనపడతాడు. నీ హృదయంలో ఎప్పుడు దేవుడు ఉంటాడో ఆయన నీ మీద నా మీద ఆయన ప్రేమ కనపడతాడు. ఆయన అది ఏసై ప్రేమ. చెప్పిన రాక్షసుడు నా ప్రభు తన ప్రాణం పెట్టాడు. ఎట్లనగా పాపులమై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయాను. ఇంకను మనం పాపులై ఉండగా ఇంకను మనము ఏమైండగా ఇంకను మనం పాపులమై ఉండగా దుష్టుల ఆలోచన తొక్కున నడవాక
ఉండాలి చెప్పండి ఇప్పుడు దేవుని ప్రేమ మన హృదయంలో చేరలేదు. ఆ దేవుని ప్రేమ ఎప్పుడైతే మన హృదయంలో ఉంటుందో ఆయన మన ప్రేమిస్తాడు. ఎందుకంటే ఆయన మందిరంలో మనం ఉన్నాం కాబట్టి, ఆయన సన్నిధిలో మనం ఉన్నాం కాబట్టి, ఆయన ఆరాధిస్తున్నాం కాబట్టి, ఆయన ప్రేమిస్తున్నాం కాబట్టి ఇప్పుడు ఆయన ఏం చేస్తారు మనకి? ఆయన ఏం చెప్తారు కదా, ఎవరి కోసం ప్రాణం పెట్టారా? మనం పాపలుగా ఉండాలి. జాగ్రత్త, మనము పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయి. ఎవరు చెప్తారు అసలు చెప్పండి? ఎవరి కోసం? ఎవరి కోసం? ఒక్కటే నడుకోరు అమ్మగారు రక్తవర్ణ మాట్లాడండి. ఎవరి కోసం? ఎవరి కోసం? ఎవరు చనిపోయారు? ఒక్కసారి ప్రేమించుకుంటారు. ఒక్కసారి ఏమంటారు? ప్రేమించుకుంటారు. నన్ను ప్రేమించుకుంటే చచ్చిపోతాడండి, నేను నాకు చచ్చిపోతానమ్మా. ముందు నువ్వు వెనక నేను చూస్తాను. నువ్వు దేవుడు తిక్కలమ్మా అమాయకం తిరుగుతాడంటే మన దేశంలో పోయిన తర్వాత 5 సంవత్సరాలు ఇద్దరు కలిసి ఒక దగ్గర పోయి మందు తాగిన. ఆ మందు ఈడ వచ్చి మామూలు తాగిన అమ్మాయి పొరుగు తాగిన చచ్చిపోయి. అంటే ఇది శాశ్వత ప్రేమ కాదు. అవునా? మాట్లాడతారు. నీ అది ప్రాణం పెట్టే ప్రేమ కాదు. ప్రేమలో నీ కోసం నా కోసం ఆయన ప్రాణం పెట్టాడు. అంత త్యాగశీల ఆయన, అంత ప్రేమవాడైన ఆయన. యేసయ్య ఎంత ప్రేమ నీ కోసం నా కోసం. ఆ త్యాగము ఎవరు చేయలేరు. ఆ త్యాగం నువ్వు చేయలేరు, నేను చేయలేను. అవునా కాదు? ఎవరు చెప్పండి? ఒక్కొక్కరు వాళ్ళ తండ్రి చచ్చిపోతారు, వాళ్ళ తండ్రి చచ్చిపోతారు. ఆ తండ్రి ఎప్పుడు చచ్చిపోతారు, ఆ పథకాన్న కాదు అడపడతారు. ఒకరు అన్ని చూస్తున్నారు అనుకున్నాను తీసి నేను కూడా ఆధారపడ ఉంటారు. ఉంటారా కాదు? ఉంటారా? కానీ నా యేసయ్య ప్రేమ ఎదురు ప్రేమ. వయసులోనే నా కోసం ప్రాణం పెట్టాడు. ఎవరో వయసులోనే 33 సంవత్సరాలు ఆయన ఎవరో వయసులోనే ఈ కోసం నా కోసం సమర్పణ కలిగిన జీవితం తల్లి చిత్తాన్ని నెరవేర్చడానికి ఈ లోకానికి ఆయన మరోసారికి వచ్చాడు. అదేవిధంగా దేవునికి భయపడతాను కదా. అదేవిధంగా నీకోసం నాకు ఏం పెట్టాడు? ఏం పెట్టాడమ్మా? ఏంటి? ఎవరి కోసం? నా కోసం, నీ కోసం ఆయన ప్రాణం పెట్టాడు. దేవుడు ఆయన నీ కోసం, నా కోసం ఆయన ఏం పెట్టాడు? ఆయన ప్రాణం పెట్టాడు. ప్రేమ చేసుకుంటారా? ఎదురు పత్రాలు అక్కడ 23 వచ్చేస్తున్నాడు. 23 వచ్చేస్తున్నాడు. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు. వాగ్దానం చేసేవాడు ఏమంట? వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడి దేవుని దగ్గరికి వచ్చావు. నమ్మదగిన దేవుని దగ్గరికి నువ్వు వచ్చావు. కలవశ హృదయంతో కాకుండా క్రీస్తు ప్రేమని నీ హృదయంలో భద్రపరచుకొని, క్రీస్తును హృదయంలో బలపరచుకొని, క్రీస్తును అంగీకరించి వచ్చినావు కాబట్టి ఆ వాగ్దానం నెరవేర్చబడ్డా నీ జీవితం. ఇతరులకు నీ జీవితం వాగ్దానం నెరవేర్చబడు. ఇప్పుడు దేవుని ప్రభావ ఉంటుంది. నీ గత 10 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, 3 సంవత్సరాలు నా జీవితంలో ఒక వాగ్దానం ఇచ్చారు ప్రభావ. వాగ్దానం నెరవేర్చలేదు కానీ ఒకవేళ నా తప్పుతో నెరవేర్చలేదు కానీ నన్ను క్షమించిన నీ శరీరంలో, నీ రక్తంలో నేను వాగ్దానం వస్తుంది కాబట్టి ఇప్పుడు ఈ వాగ్దానం నెరవేరా నా జీవితంలో. హల్లెలూయా. అదే నమ్మదగిన వాడు కనుక మన నిరీక్షణ ఒప్పుకున్నది శిష్యులు నిశ్చయముగా పట్టుకోవాలి. మనం వేదప్పుడు ఒప్పుకుంటామా? ఎప్పుడు ఒప్పుకుంటామా? బాధ్యత తీసుకుని ఒప్పుకుంటాం. దాన్ని ఏం చేయాలి? మనం ఏం చేయాలండి? మాట్లాడలేదు. నిశ్చయముగా పట్టుకోవాలంట. యాకోబు పట్టుకున్నాడా? పట్టుకోలేదా? ఎవరు పట్టుకున్నారా? యాకోబుని ఎవరు పట్టుకున్నారా? ఎవరు యాకోబు అరణ్యంలో యాకోబు రాత్రంతా యాకోబు తెలుగులాడు. రాత్రంతా యాకోబు తెలుగులాడు. నువ్వు నన్ను ఆశీర్వదిస్తే నేను వెళ్తాను, నువ్వు నన్ను దేవుస్తే నేను వదిలిపెడతాను. యాకోబు యొక్క తల్లిదండ్రులు అత్యంత పుత్రుడైపోయాడు. యాకోబు నువ్వు ఏదైతే పట్టుకుంటావో అది నిశ్చయమని సంచరిస్తున్నావు. నువ్వు నీ హృదయంలో ఎవరున్నారు? నీ హృదయంలో ఎవరున్నారు? దేవుడి ప్రేమ హృదయం ఉండాలి. మానవుడి ప్రేమ
ఇసుప్రేసిన ప్రేమ, తాత్కాలిక ప్రేమ, దేవుని ప్రేమ, ఆయన ప్రేమ శాశ్వతమైన ప్రేమ కాబట్టి నీ కోసం నా కోసం ప్రాణం పెట్టిన దేవుడు అదేవిధంగా నీ కోసం నాకు తెలియజేసింది ఆయన ఏం చేశాడు? వాళ్ళ రక్తం వల్ల మనుషుల రక్తం వల్ల మానవుల పాపం పోయి గొర్రెల రక్తం వల్ల మానవుల పాపం పోతాను. క్రీస్తు రక్తం వల్ల ఈ పాపం నా పాపం ఆయన మన పాపంలో నీ కోసం నా కోసం మనందరి కోసం చనిపోయాడు. ఆయన త్యాగం చేశాడు. ఆయన ఏం చేశాడు? ఆయన ఆయన శరీరంలో రక్తంలో నేను బాధపడుతున్నాను కాబట్టి ఏముండాలి మన హృదయంలో? ఆయన ప్రేమ ఉండాలి. ఆయన ప్రేమ ఏమైందంట? ఆయన ఎక్కడ రోమపత్రికల 5 ఆయన ప్రేమను ఎల్లడి పరుస్తున్నారు. 2 చేతులు పైకెత్తుకోమని చెప్పండి. ఎప్పుడైతే ప్రేమ అనే హృదయంతో ప్రేమ చేద్దాం. నీకేం కావాలి? క్రీస్తు కలవచ్చిన హృదయం కావాలా? క్రీస్తున్న హృదయం కావాలి. ఏ హృదయం కావాలా? కలవచ్చిన హృదయంతో రావాలి. ఇక్కడ ఓర్పుతో రావాలా? న్యాయపత్రంతో రావాలా? ఇక్కడ ఏం కావాలి? క్రీస్తు జీవితంలో ఏం కావాలి మనకి? ఓర్పు ఉండాలి. కలవచ్చిన హృదయం నీలో ఉన్నప్పుడు ఆయన శరీరంలో ఆయన రక్తంలో ఆయన క్షమించదు. ఎంత వయసులో ఆయన మన పాపం ఉన్నప్పుడు ఈ కోసం నా కోసం మనందరి కోసం ఆయన ఏం చేశాడు? ఆయన ఏం చేశాడు? ఏంటి మాట్లాడలేదు? ఏం చేశాడమ్మా? ఎవరి కోసం? ఎవరి కోసం? నీ కోసం నా కోసం ఎవరు మానవ కోసం ఆయన చనిపోయాడు. ప్రేమ దేవుడు కదా. 25 వచ్చిన చూడండి. 25 వచ్చిన ఒకసారి చూడండి. ఎందుకుంటారా? కొందరు మానవులుచున్నట్టుగా సమాజంలో కూడట మానక ఒకరినొకరు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగ చేయుచు ప్రేమ చూపుటకు సత్కార్యములు చేయుటకును. ప్రేమ చూపాలంటే సత్కారం చేయాలి. ఏం చేయాలంట? ప్రేమ ఏం చేయాలా? చేయాలి. ఏం చేయాలి? మీ ఇంటికి ఒక వ్యక్తి వస్తాడు. ఏం చేయాలండి? ప్రేమ చూపించాల్సింది. అవునా కాదు? మాట్లాడుతుంది ఒకరు. ఒకవేళ వారం ఇంటికి అత్తమామలు వచ్చారనుకో, ఏమన్నా హైదరాబాద్ లో బెంగళూరులో ఏమన్నా ఉద్యోగం చేస్తారు. ఉద్యోగం చేస్తుంటే అత్తమామలు ఇంటికి వచ్చేదాకా గుడి దగ్గరకు వచ్చారు. గుడి దగ్గరకు వచ్చేసరికి ఏం చేస్తారు వాళ్ళు? ఏం చేద్దండి? ఈసారి ప్రవేశిస్తుంది. తప్పకుండా ఈసారి ప్రవేశిస్తుంది. అదే చేస్తుంది. ప్రేమ చూపించదు. ఏమిటి తప్పదు? చాలా మంచి ఉంటుంది. అదే మన ప్రజలు వచ్చినాక ఏం చేస్తారు? ఏమండి మామ మీరు అందరూ మంచిగా చెప్తూ ఉంటాను. ఎవరి మా అమ్మ నాన్న చికెన్ చేయడానికి రాగడానికి మా అమ్మ నాన్న వచ్చారు. అంత మామ వస్తే అదే మాట్లాడుతున్నారు. పడుతున్నా మాట పడుతురు. కొందరు మానుకొనిచున్నట్టుగా సమాజంలో కూడిట మానక ఒకరికొకరు హెచ్చరించు. ఒకరు ఏం చేస్తున్నాం? ఆ దినము సమీపించుట మీరు సూచిన కొలది మరీ ఎక్కువగా అలాగు చేయొచ్చు. ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పురికొల్పవలనని ఆలోచిద్దాము. ఒకరు మనం వాళ్ళకి పట్టుకొని వెళ్ళిపోతూ ఉంటున్నాం. ఎందుకంటే ఒకరికొకరు మనం ఏం చేయాలంట? పోవాలి. అందరు మోకరించాలి, ప్రార్థన చేసుకున్నాడు.
డిపెండ్ చేయండి. రెండు ఎస్ఐటీ అది చాలా పని రాదు చెప్పండి. స్తోత్రం 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 మీరు పక్కన స్తోత్రం 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 బయట రెండు ఎస్ఐటీ స్తోత్రం 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 దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గట్టిగా చెప్తాం. హల్లెలూయా. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. వాక్యం విన్నారుగా మీరు? బాగా విన్నారా? ఏం చెప్తుంది తెలుసా వాక్యం? ఇప్పుడు దాకా ఏ వాక్యం విన్నారు మీరు? ఏ వాక్యం విన్నారు? మనందరం పరిశుద్ధ ఆలయంలో ఉన్నాం. చూడటమే కాదు, పరిశీలిస్తారు ఆయన. పరిశీలించారంటే మన హృదయంలో ఎన్ని వ్యాధులు ఉన్నాయో, ఎన్ని పాపాలు ఉన్నాయో, ఎన్ని చేశారో ఏ గ్రంథంలో రాయబడతాయట? జీవ గ్రంథంలో రాయబడతాయి. ఎక్కడ రాయబడతాయి? మిమ్మల్ని అందరినీ పరిశీలించినట్టే మీలో లెక్క చేస్తాడు. మనలో ఉన్న లెక్క మొత్తం తీసి ఎక్కడ రాస్తాడు? జీవ గ్రంథంలో రాస్తాడు. చాలా జాగ్రత్తగా విన్న వాక్యం. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 22వ వచనం ఏం చదువుతుంది చూడు ఒకసారి. ఒక మాట చదివి ముగియటమే. ఇంకా 1వ అధ్యాయం 22వ వచనం ఏం చెప్తుంది? మీరు వినువారు మాత్రమయ్యుండి మోసపుచ్చుకోకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారయ్యుండి. చాలు. వాక్యం వింటున్నారు. ఎవరిని మోసం చేసుకుంటున్నాం? మనల్ని మనమే మోసం చేసుకుంటున్నాం. చాలా జాగ్రత్త సుమా. మందిరానికి వస్తున్నారంటే ఆయన చూస్తూ ఉన్నాడు, పరిశీలిస్తున్నాడు. నిన్ను నువ్వు మోసం చేసేది కూడా దేవుడు చూస్తున్నావు. ఎలా మోసం చేస్తున్నావు? ఎలా మోసం చేస్తున్నావు? నిన్ను నువ్వు వాక్యం వింటున్నారు కానీ వాక్యానుసారముగా అదే మోసం. వాక్యం వింటున్నారు కానీ వాక్య ప్రకారంగా జీవించాలి. మరి వాక్యము వినువారు మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనుటకును. వింటున్నారు కానీ దాన్ని ఏం చేయాలో అప్లై చేసుకోవట్లా. మనకి సబ్బు చూస్తాం, స్నానం అయిపోద్దా రాసుకోకుండా? చెప్పండి. సబ్బు చూసి స్నానం చేస్తే స్నానం అయిపోద్దా? మరి వాక్యం విని మరి మనం మన జీవితంలో మన పనులు చేసుకుంటే, మన ఇష్టం వచ్చిన పనులు చేసుకుంటే అది జీవితమేనా? కాదు. కాబట్టి వాక్యానుసారంగా మనము జీవించాలి. ఆయన ఆకాశం నుంచి చూస్తే ఒక్కరు కూడా లేరంట. ఒక నీతిమంతుడు మన కోసం ప్రాణం ఇచ్చినప్పుడు, ఒక నీతిమంతుడు మన కోసం రక్తం చిందించినప్పుడు మరి నువ్వేం చిందిస్తున్నావు? నువ్వేమిస్తున్నావు దేవుడికి? దేవుడు బలిని అడగట్లేదు, ఇంకేమీ అడగట్లేదు. ఏమడుగుతున్నాడు? నీ హృదయాన్ని అడుగుతున్నాడు. నీతిమంతుడైన దేవుడు నీ పాపాల కోసము ఆయన ప్రాణాలు ఇచ్చినప్పుడు నువ్వు దేవుడికి ఏమిస్తున్నావు? ఒక్కసారి నీ హృదయాన్ని నువ్వు పరిశీలించుకోవాలి. అర్థమవుతుందా ఈ వాక్యం చెప్తే? నీ హృదయాన్ని నువ్వు పరిశీలించుకోవాలి. అంటే నీ హృదయంలో ఉన్న వాటిని ఏవి ఉన్నాయో నువ్వు చూసుకోవాలి. దేవుడు పరిశీలిస్తున్నాడు. నీ హృదయంలో ఏముందో ఆయనకి తెలుసు. ఇప్పుడైతే వాక్యం వింటున్నావు కానీ నీ హృదయంలో ఏదో అనుకుంటున్నావు, ఏదో ఆలోచన నీలో కలుగుతుంది. ఎక్కడెక్కడికో నీ మనసు వెళ్ళిపోయింది, ఇక్కడ నీ మనసు లేదు. వాక్యం అయితే వింటున్నావు చెవితోని, హృదయంతో వినట్లేదు. వాక్యం వినక హృదయంతో వింటే పక్కనోడు పిలిచినా సరే నీకు వినపడుద్దా? టీవీ ముందు కూర్చొని సీరియల్ ని బాగా చూస్తారు. గడప ముందు నుంచి ఎవరైనా పిలిస్తే మీకు వినపడుద్దా? ఎందుకు? ఈ హృదయం మొత్తం ఎటుంది?
టీవీ వైపు ఉంది. ఇప్పుడు మీ హృదయం ఎటువైపు ఉండాలి? దేవుని వాక్యం వైపు ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగుతుంది. ఇటువంటి శరీరాన్ని కొడుకు చేసిన ప్రభా ఇలా ఈ శరీరం సాదృశ్యమైన ప్రభుత్వం ఎవరు పది పరిశుభ్రపడుతున్న ప్రభావ ఈ శరీరాన్ని సాదృశ్యం కూడా ఈ రాక్షస ప్రభుత్వం ప్రభుత్వం పరిశుభ్రపడుతున్న ప్రభావ ఈ రోజు ఆధారపడుతుంది మిమ్మల్ని క్షమించినప్పటి కొందరు ఈ తండ్రి ఈ తరుణం చూడకు ఎలా విధానం తెలిసిన ప్రభావ నేను తీసుకునే నాకు కుటుంబం మీకు ప్రభుత్వం పరిశుభ్రపడుతుంది స్మార్ట్ నేను మీకు అప్పగించిన దానిని ప్రభువైన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి ఇది మీ కొరకైన నా శరీరము నన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాను దీన్ని చేయడని చెప్పారు. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని ఈ పాత్ర నా రక్తము వలనైన కొత్త నిబంధన మీరు దీనిలోని త్రాగునప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకుంటే చేయడని చెప్పారు. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలో తాగునప్పుడు ప్రభువు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించు. కాబట్టి ఎవరు అయోగ్యులు ప్రభువు యొక్క రొట్టెను లేక ఆయన పాత్రలోని త్రాగున వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చి రక్తమును గూర్చి కాబట్టి ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకుని అలాగ చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోని త్రాగవలెను. ప్రభు శరీరమును విమర్శించగా తిని తాగువాడు మనకు శిక్షావిధి కలుగుటకే తిని తాగుచున్నాడు. ఇందువలననే శిక్షావిధి కలుగుటకే తన శరీరం తన శరీరం సాదృశ్యమైనది ఆ రక్తే తన రక్తానికి సాదృశ్యమైన ద్రాక్షరసం. ఇందువలననే మీలో అనేకులు బలహీనులు రోగులై ఉన్నారు. చాలా మంది నిద్రించుచున్నారు. మీలో చాలా మంది వ్యతిరేకిస్తున్నారు. అంటే మనం ప్రారంభమా ఏదో వచ్చేదే అందుకని జీవన బలం ఒక్క బలం చెల్లించిన అర్థంగా ఏమైపోతాం మనం మరణం పొందుతున్నప్పటికీ మన దేవుని బలం వచ్చింది నేను చేయి వస్తే అక్కడ ఉంటున్నారు. మనందరూ కూడా ఎలా ఉంటామంట మాట్లాడు ఎలా ఉంటారా అక్కడ ఉంటా మన రోజులు ఈ ప్రార్థనలోని త్రాగునప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుదు. కాలం కూడా మనం చేయాల్సిందే. ఆయన ఒకవేళ అయోగ్యం మనం పాల్గొంటే ఏమైపోతుంది? అయోగ్యం పాల్గొంటే ఏమైపోతుంది? మనం అవునా కదా? అందరు దేశపడే అందరు దేశపడే అందరు దేశపడే ఈ పక్క స్థలంలో వెనక అక్కడ నుంచి ఆ గోడకాంచి పక్కే పడాలి. ఇక్కడి ఉత్తరం శాంతి ఈ గోడకు చూపింది ఎక్కడ వెనక నుంచి మొదటి వరుస వెనక నుంచి రావాలి. అవతల నుంచి అడుగు చివరికి చెందేది లాస్ట్ కొంచెం పక్క పెట్టుకుంది. దేవుడికి బయటకు విలువక దేవుడికి బయటకు విలువ నాకు
స్తోత్రం. మహాకరుణమైన తండ్రి, పరమ తండ్రి, పరిశుద్ధ
పరిశుద్ధాత్ముడా దయగలిగిన తండ్రి నాయన ఈ కుమారుడు వెళ్ళిన నూతనంగా నాయన రక్షణ పొంది ఉన్నాడు ప్రభు తండ్రి ఈ దినమున ప్రభు నూతనంగా ప్రభు ఈ శరీరంలో పాలు భాగం పంచుకుంటుండగా ఈ రక్తంలో పాలు భాగం పంచుకుంటుండగా ఈ ఆత్మలో నాయన అయా నాయన నాయన కుమారులను వచ్చిన ప్రభు నాయన ఈ రక్తంతో కడిగిన శుద్ధి చేతండి దేవా పరిశుద్ధాత్మ గొప్ప దేవుడా శక్తిమంతుడా సర్వాధికారుడు అయిన దేవా నాయన అయా నీ కుమారుడు పక్షమున నాయన నీ కృప దయ కనికరములు చూపుతండి దేవా ఎల్లప్పుడూ నా ప్రభు నీ రక్తములో నాయన ఈ శరీరంలో పాలు భాగం పంచుకునే కృపను అనుగ్రహించి సహాయం చేయమని యేసయ్య పరిశుద్ధమైన నామములో బ్రతిలాడి వేడుకుంటున్నా పరమ తండ్రి అందరూ మాట్లాడుతారు నిలబెట్టాలి ఆయన శరీరం ఎలా చేయాలని చెప్తారు వేధించదు సర్వం వేధించు వేధించదు వేధించగల అంత వేధించు పిల్లల కోసం వేధించారు అందరూ వేధించదు నేను మీకు అప్పగించిన దానిని ప్రభువు వలన పొందితిని. ప్రభువైన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి ఇది మీ కొరకైన నా శరీరము నన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాను దీన్ని చేయడం చెప్పారు. రొట్టె కోసం మన ప్రేక్షలు నమ్మక ప్రార్థన చేస్తారు రొట్టె కోసం సరే నమ్మక ప్రార్థన చేస్తారు రొట్టె కోసం Clarion Audio, sound for sound. తోడుగా నడిపిస్తున్నందుకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాను దేవయ్య. అయానైన తండ్రి నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను దేవా. అయానికి శరీరమునకు సాదృశ్యమైన దేవా నీకు స్తోత్రములు చెల్లిస్తున్నానయ్యా. అయా ఈ రొట్టెను తినుచునుగా పరిశుద్ధాత్మ దేవుడా నీకు స్తోత్రాలు దేవా. అయా మా అతిక్రమలు మా పాపములు మా దోషములను దయతో మీరు క్షమించండి అయ్యా. మీకు విరోధమైనది మీకు ఆయాసకరమైనది ఏదున్నా మాలోంచి తొలగించిన ఆయన తండ్రి అయా మమ్మల్ని పరిశుద్ధపరిచి పవిత్రపరిచిన ఆయన తండ్రి నీకు స్తోత్రమునైన తండ్రి అయా నీ శరీరమునకు సాదృశ్యమైన రొట్టెను మేము భుజించండి మీ కృపలో మీ దయలోనైనా తండ్రి ఎవరైతే తీసుకున్నవారో ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఇంకా ఎవరైతే నీ రక్షణలో ఇంకా రాలేదు వారు తిరిగి రక్షణ పొందినట్లు దేవా నీ కృపా నీ కనికరమున దయచేయమని దేవా నీకే కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ నా ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామమున ఈ యొక్క ప్రార్థన సమర్పించుకుంటున్నాము తండ్రి. ఆమేన్ 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 ఆమేన్. అందరూ ప్రార్థన తీసుకున్నారు ప్రార్థన తీసుకున్నాక మీ చేతులైన కేవలం రొట్టె మాత్రమే క్రీస్తు శరీరం సాదృశ్య రొట్టె మాత్రమే మీ ప్రార్థన తీసుకోండి. అందరూ ప్రార్థన తీసుకోండి. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని ఈ పాత్ర నా రక్తము వలనైన కొత్త నిబంధన మీరు దీనిలో త్రాగునప్పుడు నాకు జ్ఞాపకం చేసుకున్నట్టుగా
తిని చేయడని చెప్పారు. మీరు ఈ రొట్టెలు తిని ఈ పాత్రలను త్రాగునప్పుడల్లా ప్రభువు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించారు. మీ చేతిలో ఉన్న ఆ క్రీస్తు రక్తాన్ని రెండు చేతులు తీసుకొని ఈ ప్రాంతం చూసుకోండి, ప్రాంతం చూసుకోండి, ప్రాంతం చూసుకోండి, పరిచయం చూసుకోండి, పరిచయం చూసుకోండి. అక్కడ పురుషులకు ప్రార్థన చేయండి. పురుషులకు ఈ రక్తాలు ప్రస్తావన పురుషులకు ప్రార్థన చేయండి. పురుషులకు ప్రార్థన చేయండి. ఏ ప్రత్యేక డాక్టర్ చేయండి. ఎవరు ఏ సంస్థ డాక్టర్ చేయండి. పరిశుద్ధుడు అయిన తండ్రి, మహోన్నతుడ, ఈ పాదాలు కొందనాలు ప్రభు. ఈ పునరుత్థాన దినమందు ప్రభా, ఈ బల్లారాధన కార్యక్రమంలో ప్రభా, ప్రతి బిడ్డ ప్రభా నా తండ్రి, బాప్తిసం తీసుకున్న ప్రతి బిడ్డ ప్రభా నా తండ్రి, ఈరోజు ప్రభా మా కొరకు ప్రభా నా తండ్రి నీ శరీరాన్ని నెలకొట్టబడ్డది దాని జ్ఞాపకార్థముగా, అలాగే మా కొరకు ప్రభా నా తండ్రి నీ రక్తాన్ని, విలువైన రక్తాన్ని చిందించి మమ్మల్ని కొన్నావు తండ్రి నైనా. దానికి సాదృశ్యముగా ప్రభా ఈరోజు ప్రభా మరి రొట్టెల ప్రభా ద్రాక్షరసము తీసుకొని పోవచ్చుండగా ప్రభా, తీసుకున్న ప్రతి బిడ్డ ప్రభా అయోగ్యముగా కాకుండా యోగ్యులుగా ఉండి ప్రభా, నీకిష్టులుగా ఉండి ప్రభా, పరిశుద్ధముగా ఉండి నీతివంతముగా ఉండి ప్రభా నిన్ను వెదికేవారుగా, అయా నా తండ్రి నిన్ను స్తుతించేవారుగా, ఆరాధించేవారుగా, అయా నా తండ్రి ప్రార్థించేవారుగా ప్రభా నా తండ్రి అయినా ఉండుటకు సహాయాన్ని దయచేయండి ప్రభా. ఈ కృపను భద్రపరచండి ప్రభా. అందుకు జ్ఞాపకార్థముగానే ప్రభా మేము ఈ యొక్క ద్రాక్షరసము కాదు ప్రభా, ఇది నీ రక్తము ప్రభా. ఈ రక్తం ద్వారా ప్రభా నా తండ్రి నైనా అనేకులు పరిశుద్ధులకు ద్వారానే ప్రభా నా తండ్రి వాక్యం ద్వారా మీరు సెలవిచ్చారు ప్రభా. ఈ రకంగానే ప్రభా ఆనాడు ప్రభా నీ శిష్యులకు ప్రభా నా తండ్రి రొట్టెను ద్రాక్షారసమును అయా నా తండ్రి ఇచ్చిన క్రమ పద్ధతిని ప్రభా నా తండ్రి నేడు మేము అనుసరిస్తూ ప్రభా నా తండ్రి అయా నీవు ఆ మార్గంలో నడుచుచుండగా నీవే సహాయాన్ని దయచేయమని, ఎందరైతే నీ రొట్టెను ద్రాక్షారసమును తీసుకున్న ప్రతి బిడ్డలున్నారో ప్రభా నా తండ్రి వారిని పరిశుద్ధముగా మార్చమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. నీకోసం నా కోసం నరకం కొట్టుకున్న శరీరం, నీకోసం నాకు చిందించిన రక్తము, ఆ రక్తం పెట్టకుండా లేదు, ఆ రక్తం పెట్టకుండా నేను చెప్పాను. మహోన్నతుడు ఆయన తండ్రి, సర్వశక్తిపర సర్వాధికారి, లోకరక్షక ఈశ్వరాన్ని పరిశుద్ధ పదవులు తెలియమంటారు తెలుసు కూడా ఇది దినంతో కూడా పవిత్ర ప్రభుత్వమైన పరిశుద్ధ ప్రభుత్వం తండ్రి కొందరు ఈ దినంతో కూడా హేమంత సమాజంలో కూడుకొని ఈ పరిశుద్ధమైన ప్రభుత్వ మందిరంలో ప్రభావం నేను ఆరాధించడానికి మంచి కొందరు తండ్రి ఇంట్లో ప్రభావం ఈ శరీర సాదృశ్యమైన ప్రభావం ఈ రొట్టెల్లో ప్రభావం ఈ సత్య సాదృశ్య ప్రభావం రాళ్ళలో ప్రభావం కొంతమంది ఎవరు అయోగ్యంగా పాల్గొన్నారు ప్రభావ క్షమించిన అతని ప్రభావ ఇదిగో ఎవరైతే నీ శరీరానికి రక్తాన్ని దూరంకున్నారు ప్రభావ వారందరితో మాట్లాడయా, వారందరూ మానవంశ పొందాలయ్యా, వారందరూ నీకు బాధ్యతలు గొడవ చేయాలన్నది మీకు ఆదరణ పెట్టుకున్నారు ప్రభావ. మీరు ఒకసారి జ్ఞాపకం చేసుకోవా మీ పేరు ఒక్కటిగా చేసి అయ్యా మిగిలిన ప్రభావం కూడా తెలుస్తుంది. ఈ సాక్షి ప్రభావం మిగిలిన తల్లి నిషేధ సాధించిన రొట్టె మొత్తం ప్రభావం ఈ రక్షణ సాదృశ్యమైన ప్రభావం అయ్యా ఈ ద్రాక్షరసం తల్లి ప్రభావం ప్రపంచంలో సకల సంస్కృతి నాయకులు
ఈ సేవ పరిశీలిస్తున్న బిడ్డలు నాయన వారి వ్యక్తిగత సహజంలో నాయన అయ్యా సమర్పించిన కానుకలు జ్ఞాపకం తీసుకోలేదు దర్శకులు జ్ఞాపకం తీసుకున్నా ప్రత్యేకమైన కానుకలు జ్ఞాపకం తీసుకున్నా కృతజ్ఞత కానుకలు జ్ఞాపకం చేస్తారు తల్లి ఏదైనా తల్లి వారి పనికి చేసి మైమూపుతారు ఈ కానుకల్ని శ్రావణ ప్రజలు వారబడిగా అనిపించదు అది రీతి సంస్థ ఆమె 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 క్రీస్తు మహారాజుకి క్రీస్తు మహారాజుకి ఒకరికి